హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే లేచాను, టైం కూడా చూడలేదు ఎంత అయిందో. ఇవాళ రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట. టైం అస్సలు లేదు, ఎందుకంటే కొంచెం లేట్గా లేచా అనుకుంటా. తర్వాత ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను. రాత్రి కూరగాయలు తెచ్చి అక్కడ పెట్టేశారు. నేను ఫ్రిడ్జ్లో పెట్టడం నేను అసలు చూడలేదు. ఆయన తెచ్చారు కానీ అక్కడ పెట్టేశారు, కానీ నేను ఇంక గమనించుకోలేదు. చూడండి ఎలా స్వెట్ లాగా పడిపోయింది దాని లోపల అంతా. సో ఫస్ట్ లెగవంగానే ఇవాళ కర్రీ ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయ్యాను. ఎగ్స్ ఫ్రై చేసుకొని తినేద్దాము, టైం లేదు కదా అనుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ చేసే ఓపిక కూడా లేదు. ఎందుకో నేను డే బై డే సిక్ అవుతున్నానేమో అని నాకే అనిపిస్తుంది. సో ఓపిక లేక ఇట్లా ఏం కర్రీ చేయలేదన్నమాట. సో కూరగాయలు అయితే సర్దుతున్నాను. సర్దట్లేదు, జస్ట్ ఆ కవర్ల నుంచి తీసి బయట పెడుతున్నాను. ఇప్పుడు కాదు సర్దే ప్రాసెస్. మధ్యాహ్నం పొద్దున్న 10-11 ఆ టైంలో అయితే సర్దుదాము. అప్పుడు దాకా కొంచెం ఇక్కడ వాటరీగా ఉన్నాయి కదా, అవి కొంచెం డ్రై అవ్వాలన్నమాట. సో ఏమేమి తెచ్చారు అని చెప్పి చూపిస్తున్నాను. క్యారెట్ తెచ్చారు, నిమ్మకాయలు తెచ్చారు, క్యాప్సికమ్, క్యాబేజీ, టొమాటోస్, కరివేపాకు, బీరకాయలు, నిమ్మకాయలు తెచ్చారనమాట. ఇన్ని కూరగాయలు ఉంచుకొని కూడా ఎందుకు కూర చేయట్లేదు అంటే, అదే మరి పెళ్లి చేయడానికి అందరు ఉన్నారంట, మంత్రాలు చదవడానికి పంతులు లేరు అని చెప్తారు కదా, అట్లా అయింది నా పరిస్థితి. కూరగాయలు అన్నీ ఉన్నాయి, ఉల్లిపాయలు లేవు. నాకు ఆ ఉల్లిపాయలు లేకుండా ఏది చేయబుద్ధి కాదు, అంటే ఏం చేయలేం కదా మామూలుగా అయినా. సో కూరగాయలు అక్కడ పెట్టేసి బ్రష్ చేసుకొని, ఇవాళ తహజుద్ నమాజ్ కూడా స్కిప్ అయిపోయింది, టైం లేదు, చాలా లేట్గా లేచాను. లేట్ అంటే ఎంత అయింది అంటే 4:10 అయింది. 10 minutes to 4కి లెగిస్తేనే రైస్ ఉడికేసరికి 4:30 అవుతుంది. సో ఇంకా చదువుకునే నమాజ్ చేసుకునేంత టైం కూడా లేదు, తహజుద్ స్కిప్ అయిపోయింది. చాలా సాడ్గా ఫీల్ అయ్యాను అనమాట. అబ్బా అనవసరంగా లేట్గా లేచానే అని చెప్పేసి. ఇప్పుడైతే అవిసె గింజల కారం పొడి వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే నార్మల్ కారం వేసుకుంటే కలుపుకోవడానికి రాదు, ఇట్లా కొంచెం హార్డ్గా ఫ్రై చేసుకున్నామంటే బాగుంటుంది అన్నంలోకి. కాబట్టి పిల్లలకైతే సాఫ్ట్గా ఫ్రై చేసి ఇవ్వాలి, మనం తినేటట్టయితే కొంచెం హార్డ్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఈ అవిసె గింజల కారం పొడి టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. అస్సలు నాకైతే ఎవ్రీడే దీంతోనే తినాలనిపించింది. ఏ ఒక్కటైనా సరే హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది అనమాట. ఫ్యాట్ లాస్ అవుతాము, వెయిట్ లాస్ అవుతాము, హార్మోన్ ఇంబ్యాలెన్స్ స్టడీ అయిపోతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏం లేకుండా ఉంటుంది. సో ఆ ఎగ్ ఫ్రై చేసే ముందే ఇవాళ నైట్ అంట్లు తోమలేదన్నమాట. అంట్లు ఫస్ట్ తోమేసాను. ఇవాళ రైస్ ఇంకా కుక్ అవుతుంది. ఇప్పుడు పాలు బయట పెట్టేసుకోవాలి. సో మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఇవాళ పెరుగు కూడా బయట పెట్టేసా. ఆయన తింటారో లేదో అనుకుంటా. సో ఇద్దరం కలిసి సహరీ అయితే చేసేసామన్నమాట. ఇట్లా ఎగ్ ఫ్రైలు అలా చేస్తే మా ఆయనకి ముద్దలు దిగవు అనమాట. ఆయన కర్రీయే ఉండాలి. సో నాకా టైం లేదు. ఇంత హడావుడిలో కూడా కర్రీ చేసినా కానీ టైంకి అందదు. ఇదంతా ఎందుకులే, ఇవాళ ఒక్కరోజు అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నా. ప్యాకెట్ పెరుగు కూడా ఆయనకు దిగదు. పెరుగు ఎప్పుడో ఒకసారి తింటారు. సో అది కూడా గడ్డ పెరుగయ్యే ఉండాలి. ఇంట్లో నేనే చేసి ఉండాలన్నమాట. సో కాఫీ టైం అయితే అయ్యింది. అదేంటి పెరుగు తిని కాఫీ అంటావు? నేను తినలేదు పెరుగు, మా ఆయన తిన్నారు. తర్వాత కాఫీ అయితే చిన్నగా తాగేస్తున్నాను అనమాట. లైఫ్ లెసన్ స్టోరీస్ అయితే నడుస్తున్నాయి, స్కిప్ చేయకుండా రోజు ఫాలో అయ్యే వాళ్ళైతే చూసేయండి. ఇవాళ లైఫ్ లెసన్ స్టోరీ ఫస్ట్ పోస్ట్ చేసేసాను అనమాట. సో కన్నడలో వీడియో చేయమని చెప్పారు కదా చలతి గారు. ఫర్ ష్యూర్ నాకు కన్నడ ఫ్లూయెంట్గా రాదండి. మీరు చెప్పినందుకైనా నేను నెక్స్ట్ వ్లాగ్లో కన్నడలో మాట్లాడడానికి ట్రై చేస్తాను. డేట్స్ అందరు ఖర్జూరా పళ్ళు అని చెప్పి రంజాన్లో ఎక్కువగా తీసుకుంటారు కదా, దాన్ని ఒకసారి గమనించి చూడండి ఎంత ఉందో ఒక్కొక్క దాంట్లో పైన. అవి కెమికల్సో తెలీదు, డస్టో తెలీదు, ఇంకేమన్నా క్రిములో తెలీదు. అందుకోసమే ప్రతి ఫ్రూట్ని మనం చేత్తో బాగా వాష్ చేసుకొని తినాలి. ఈ విషయం నేను షార్ట్లో కూడా మెన్షన్ చేశాను. షార్ట్లో నిన్ననే పోస్ట్ చేశాను అనమాట. నాకు ఇట్లాంటివి చూసినప్పుడు వెంటనే పోస్ట్ చేయాలనిపిస్తుంది. సో బాగా ఇది లాస్ట్ ఒక 2 minutes టైం ఉంది అనగా మా వారు నాకు కొంచెం డేట్స్ ఇవ్వవా అని చెప్తే ఇట్లా తీసానమాట. నాకు కడగడానికే 1 minute పట్టింది పాపం. ఇంకో 2 minutes ఉందనమాట. ఇంకా ఎట్లానో వెజిల్స్ వాష్ చేసుకొని కొంచెమే కదా తిన్నాయి, తర్వాత వాష్ చేసుకుందామని చెప్పేసి నమాజ్ చదువుకోవాలి. ఇంకా ఈ కిచెన్లో పని అయితే అయిపోయింది. డే బై డే ఎందుకో బయట క్లిప్స్ తీస్తున్నాను కదా, ఇట్లా వీడియో తీసినప్పుడు నాకు కొంచెం చేంజెస్ అనిపిస్తున్నాయి. ఫస్ట్ డార్కిష్ కలర్లో, బ్లాక్ కలర్లో ఉండే, తర్వాత వైటిష్ కలర్లో వచ్చేది. ఇప్పుడు మళ్ళీ రెడ్ వైట్ అట్లా కలిసి వస్తుంది. పిల్లలు గట్టి నిద్రలో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, నేను కూడా పడుకోవాలి. తర్వాత లేచేసరికి ఆల్మోస్ట్ 5 minutes అయింది టైమ్. ఇవాళ పాపకు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో బుజ్జిగా ఒకటే ఉంది, ఒక ఉల్లిపాయ, ఇంకా మాహిర్ కోసం దాచిపెట్టా అనమాట. అది మాహిర్కి క్యారెట్ రైస్ అయితే చేయబోతున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి మాహిర్కి ఉప్మా అయితే చేశాను. మెజర్మెంట్స్ లేకుండా ఉప్మా చేయడం ఫస్ట్ టైం అయింది. హడావుడి అయింది కదా, 8 అయిపోయింది, 9 కల్లా డ్రాప్ చేసేయాలి.
బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, లంచ్ అవ్వాలి, మళ్ళీ స్నానం చేపించాలి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ షిజ పాపకు కూడా ఫుడ్ పెట్టేసేయాలి. ఇవన్నీ జరగాలంటే నా పని ఫాస్ట్గా ఉంటేనే అని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తున్నా. ఇట్లా పోపు అయితే పెట్టేస్తున్నా. క్యారెట్ రైస్ చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి. మేము ఎట్లానో కూర స్కిప్ చేసుకున్నాము, అట్లా అని కాంప్రమైజ్ అయ్యే పనే లేదు మాహిర్ విషయంలో. ఏదో ఒకటి చేసి అయితే పెట్టారు కదా పిల్లలకి. సో ఇట్లాగా క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెమే ఉండేసరికి ఇవేమో 2 క్యారెట్లు, చిన్న గ్రేటర్ ఉంది కదా షిజ పాపకు వాడతాం మనం గ్రేటర్, తను తినే ఫుడ్ అరటికాయ అట్లాంటివి గ్రేట్ చేస్తాం కదా, తురుముతాము, దాంతో చేసాను అనమాట క్యారెట్. ఎందుకంటే త్వరగా ఉడకాలి కాబట్టి. పెద్దది కూడా ఉంది అండ్ మరి పెద్దగా లావుగా ఉంటే త్వరగా కుక్ అవ్వదు అని చెప్పేసి. తర్వాత మాహిర్కి ఉప్మా అయితే ప్లేట్లో పెట్టేసా. ఇంతేం తినడు, సగానికి సగమే తినేది. తర్వాత పొద్దున్నే రైస్ పెట్టేశాను కాబట్టి మాహిర్కి సరిపడా రైస్ కూడా ఉంది. అదే ఇట్లా క్యారెట్ రైస్ అయితే చేసేసాను. నైట్ రైస్ నేను అస్సలు పెట్టను పిల్లలకి, ఎందుకంటే నాకు నచ్చదు, ముందు డైజెషన్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి. కానీ మంచిదంట నైట్ ఫుడ్ పొద్దున్న కల్లా తినేస్తే. కానీ లంచ్ బాక్స్లో కదా అస్సలు పెట్టలేను, నాకు అసలు మనసు రాదనమాట. పాపకు కూడా ఇవాళ క్యారెట్ విత్ ఖజూరా, 2 ఖజూర్ డేట్స్, ఒక ఖర్జూరము, 2 క్యారెట్, ఒక క్యారెట్ మొత్తం కట్ చేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసమనే బాయిల్ చేస్తున్నా. నేను మాహిర్కి కూడా అవిసె గింజల కారప్పొడి డైలీ ఏదో ఒక రకంగా తినిపిస్తూనే ఉంటాను. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ప్లస్ అదేంటి గుజ్జు ఉంటుంది కదా, ఎక్కడ మోకాళ్ళలో అరిగిపోయిన వాళ్ళు మోకాళ్ళలో గుజ్జు రావాలి అంటే, స్ట్రాంగ్గా ఉండాలి అంటే అవి ఖచ్చితంగా తీసుకోవాలంట. సో ఇప్పటి నుంచే మెన్షన్ చేసుకుంటూ ఉంటే ఐరన్ అవన్నీ ఉంటాయి వాటిల్లో, ఒమేగా యాసిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ పాపకి క్యారెట్ పెడదామని నేను అనుకున్నాను కదా, తను అస్సలు తినట్లేదు. వాళ్ళ అన్నతో పాటు తినిపిస్తేనే తింటుంది. వాళ్ళ అన్నతో పాటే ఉప్మా కొంచెం అయితే తిన్నదనమాట, కొంచెం తింటుంది. తనకు మళ్ళీ కోల్డ్ చేసింది, తను మళ్ళీ సరిగ్గా తినట్లేదు, చాలా డల్ అయిపోయింది పాప వచ్చేసరికి. ఇవి హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట, నేనే ఇంట్లో చేశాను. మీకు కావాలంటే వీడియో ఉంది, చెక్అవుట్ చేసేయండి. ఎక్కడ వెతుక్కుంటాము అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ కిటికీ దగ్గర పెట్టాను, ఎందుకంటే త్వరగా చల్లారుతుందని చెప్పేసి. మాహి అను షిజ ఇద్దరు ఆడుకుంటున్నారు. నన్ను చూసింది అంటే గయ్యాలి గంపే ఇంకా అస్సలు ఉండదు వాళ్ళ నా దగ్గర. అప్పుడు దాకా నవ్వుకుంటూ ఆడుకుంటుంది, తర్వాత ఇంకేడుస్తుంది అనమాట. తనకు కూడా విటమిన్ D3 అయితే వేస్తాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే వేసేస్తాను. తర్వాత బాబుని రెడీ చేసి డ్రాప్ చేసేసాను. షిజా పాపను కూడా రెడీ చేయాలి, ఇంకా తనకి ఫుడ్ పెట్టేయాలి. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. జస్ట్ కూరగాయలు సర్దేసి ఇల్లు సర్దడానికి నాకు 1 అవర్ పడుతుంది. రోజు నేను వీడియోస్లో మధ్యాహ్నం పూట ఆఫ్టర్ మాహిని డ్రాప్ చేసిన తర్వాత ఏం చేస్తాను అనే దాన్ని స్కిప్ చేస్తున్నాను కదా, ఈ వీడియోలో అన్నీ ఉన్నాయన్నమాట. నేను 11 to 12 ఏం చేస్తాను, 10 to 12 దాకా ఏం చేస్తాను అనే దాని గురించి కూడా ఉంది. అంట్లు అయితే సర్దుతున్నాను. తర్వాత కూరగాయలు మనం పొద్దున్నే బయట తీసి పెట్టాం కదా, డ్రై అయిపోయాయి. ఇప్పుడు అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. నేను ఇవాళ కర్రీ క్యాప్సికమ్ మా వారికి, బీరకాయ ఏమో మాకు చేద్దాం అనుకున్నాను. కానీ అది కూడా చూడండి ఎంత గగనంగా అయిందో, లాస్ట్లో అర్థమవుతుంది మీకే. క్యాబేజీ క్యాలీఫ్లవర్ 2 తెచ్చారు, ఏదో ఒకటే తెమ్మని చెప్పాను నేను. సో మంచూరియా లాగా చేయాలంట ఇఫ్తారీలోకి. ఇవి వచ్చేసరికి మనం ఎగ్జిబిషన్లో తీసుకున్నాము. ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ ఖర్జూరాలు, బెల్లము, పాపకు సంబంధించినవి, పిల్లలకు సంబంధించిన ఫుడ్స్ అన్నీ అరలో ఉంటాయన్నమాట. కొత్తిమీర చూడండి ఎట్లా ఎండిపోయిందో, ఫ్రిడ్జ్లో పెడితే. ఆడుకునే వస్తువులు కూడా కిచెన్లోనే ఉంటాయి చివరికి. ఇవన్నీ సర్దేలోపు నా తల ప్రాణం తోకకొచ్చిద్ది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా జీవితం అంతా ఆగాని రైలు ప్రయాణంలాగా నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇట్లా బీరకాయలు అవి కూడా లోపల పెట్టేస్తున్నాను. క్యారెట్, బీరకాయ 2 లోపల ఒకే కవర్లో వేసాను అనమాట. తర్వాత టొమాటోస్ తెచ్చారు, చాలా రెడ్డిష్ కలర్లో బాగున్నాయి. ఒక్క చేత్తో ముడేయడానికి చాలాసేపు ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. ఇలా సర్దేలోపు 1/2 అవర్ పట్టిందనమాట. కిచెన్ ఒక్కటి సర్దేలోపు, అంతలోపు మా పాప లెగిచింది. మా పాపని పడుకోబెట్టేసి చేశానమాట పని. ఆ సర్దేలోపే 2 times లెగిచిందనమాట. తర్వాత బెడ్ అయితే సెట్ చేసేసాను, అన్నీ మడత అయితే పెట్టేశాను. బెడ్రూమ్ కూడా అంతా సెట్ చేసేసాను. తర్వాత హాల్ కూడా సెట్ చేసేసాను. ఇదంతా అయిపోయింది. ఇంకా మాప్ స్టిక్ ఒక్కటి పెట్టాలన్నమాట. మాప్ స్టిక్ అంటే తెలుసు కదా, బండలు తుడవడం. ఇట్లా మొత్తం ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి పెడదామని చెప్పి క్లిప్ తీశాను, కానీ వీడియో ఆన్ చేయలేదని నాకు తర్వాత అర్థమైందనమాట. 10కి స్టార్ట్ చేస్తే ఊరక జస్ట్ కసు చిమ్మడం ఒక్కటే
సర్దడం మొత్తం కలిపి 1 అవర్ పట్టింది. ఇప్పుడు పాప అయితే లెగిచింది, తనను ఆడిపించుకుంటూ మాప్ స్టిక్ అయితే పెట్టేయాలి. ఫస్ట్ హాల్ అంతా క్లీన్ చేసేసి మాప్ స్టిక్ పెట్టేసిన తర్వాత అన్ని వాకర్లో వేసాను. తర్వాత బెడ్రూమ్స్ క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి పూజ గది బెడ్రూమ్స్ 2 ఒకేసారి క్లీన్ చేశాను అనమాట. అడ్డం అంటే అసలు పని చేసుకునేటప్పుడు ఎట్లా అడ్డం వచ్చిద్దంటే నేను దుడుస్తా అని పోటీకి వచ్చిద్ది అనమాట. ఈ మధ్య కొత్తగా నేర్చేసుకుంది, పెద్దదవుతుంది కదా, వాళ్ళన్న స్కూల్కి వెళ్తే చాలు డల్గా ఫేస్ పెట్టడము, ఏడవడము, నన్ను సతాయించడము, ఎత్తుకో అని చెప్పడము, అట్లాగా ఇవ్వు అంటే ఇచ్చేసా ఒకసారి ఏం చేసిద్దా అని చెప్పేసి. పాపం తుడవాలని ట్రై చేసింది అనుకుంటా, తర్వాత అర్థమైంది మన వల్ల కాదులే అని. అది కొత్త కొంచెం తెచ్చాను, అదేమో సరిగ్గా పోవట్లేదు, కొంచెం పాత పడేదాకా కొంచెం ఉంటుంది కదా, అట్లా అవుతుందన్నమాట. దాంతో మినిమమ్ నా ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇవాళ. ఎందుకో మామూలుగానే సిక్గా అనిపిస్తుంది ఒక 1.5 డే 2 డేస్ నుంచి. తర్వాత బయట క్లీన్ చేయాలి, తనకు ఆ మాప్ స్టిక్ ఇచ్చేసాను. బయట తుడిచే మాప్ స్టిక్ వేరే ఉంటుంది అనమాట, ఎందుకంటే డస్ట్ అదంతా ఎక్కువ ఉంటుంది బయట. తర్వాత అది కూడా తుడిచేసాను. ఇంకా పాపకి ఫుడ్ పెట్టేసి చూడండి 11:45 అయితే అయిపోయింది. మాప్ స్టిక్ ఒక్కటే 30 గంట పట్టింది అనమాట. కానీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా ఇట్లా నీళ్ళు మొత్తం క్లీన్గా నీట్గా ఉంటే. సో ఇంకా ప్రెగ్నెన్సీ సిరీస్ చలతి గారు మీరు అడిగారు నిజంగా కన్నడలో వీడియో చేయండి, లైక్ నా లైఫ్ గురించి చెప్పండి అని చెప్పి. ఫర్ ష్యూర్ ముందు వీడియోస్లో మొత్తం రివీల్ చేస్తాను, కానీ ఇప్పుడైతే కాదు, నేను కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటున్నాను కాబట్టి. ఆఫ్టర్ రంజాన్ ఈ సిరీస్ లైఫ్ లెసన్ సిరీస్ కూడా అయిపోయిన తర్వాత దాని గురించి ష్యూర్గా చెప్తాను. కన్నడలో మీకోసం అయినా ఖచ్చితంగా వీడియో చేస్తాను. తర్వాత పాపకి ఫుడ్ మిక్సీలో అయితే వేస్తున్నాను అనమాట, స్మాషర్తో అవ్వదు, తను ముక్కలుగా ఉంటే మింగదు. షిజా ఎట్లా అంటే ఒక్క ముక్క అడ్డం పడ్డా కానీ దాని జోలికి వెళ్ళడమే మానేసిద్ది, ఎంత బాగా కుక్ చేసి పెట్టినా కానీ. ఒక్కసారి అడ్డం పడింది అంటే ఇంకా ఫుడ్ మీద 2 రోజుల దాకా ఫుడ్ అనేది తీసుకోదు. సో బాదం పప్పు అయితే వేయాలి, ఒకటి కానీ 2 కానీ బాదం అయితే వేయాలి దాంట్లో. కానీ బాదం పప్పు మర్చిపోయాను కాబట్టి సో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేశాను, ఆవు పాలే యాడ్ చేశాను అనమాట. సో ఏం అవ్వలేదు, పర్లేదు, డైజెషన్ అవుతుంది. తర్వాత స్నానం అయితే చేపించేసాను. స్నానం చేపించి తనకు 2 పిలకలు వేసాను అనమాట. ఇలాగా యాక్చువల్గా ఈ పిలక దాంట్లోకి రావాలి, కానీ అది ముందు వైపుకే బాగుందిలే అని చెప్పేసి వదిలేసాను. తనకి సమ్మర్ కదా కొంచెం బాగా ఇరిటేట్ అవుతుంది హెయిర్ వల్ల. తర్వాత రెడీ అయిపోయింది, ఇంకా పైన కింద పడి ఆడిపించి నిద్రపుచ్చేలోపు 10 నిమిషాలు తక్కువ 2 అయిందనమాట టైము. అందరూ అనుకుంటారు నేను దిష్టి చుక్కలు పెట్టనేమో షిజా పాపకి అని చెప్పేసి. నేను 1కి 5 పెడతా అనమాట, హ్యాండ్కి, కాలుకి, తలకి, బుగ్గకి అట్లా పెడతాను. ఒక్కటి కూడా ఉండదు ఈవినింగ్ లోపు. ఆ ఆ 10 నిమిషాలే అనమాట ఆ చుక్కలు ఉండే, తర్వాత ఉండవు. సో స్నానం చేసి తిన్నది కదా, ఇంకా పాలైతే ఇచ్చా అనమాట తనకి. తర్వాత ఆడుకుంటుంది నాతో పాటు. తనని పడుకోబెట్టి తర్వాత చిన్నగా నమాజ్ అయితే చదువుకోవాలి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వడం లేదు, ఏం లేదు, నా టైం అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అయింది. 2కి ఏం ఫ్రెష్ అప్ అవుతాము, ఇంకా ఒకేసారి సాయంత్రం ఫ్రెష్ అప్ అవ్వచ్చులే అని చెప్పి ఇంకా చిన్నగా నమాజ్ అయితే చదువుకుంటున్నాను అనమాట. అలా నమాజ్ చదివేసుకున్న తర్వాత అలా ఒక 10 మినిట్స్ అలా అడ్డం పడ్డానో లేదో మా పాప ఫుల్ గాఢ నిద్రలో ఉండిపోయింది. మధ్యలో ఏం చేశానో తెలుసా, పొద్దున్నుంచి మురుగుతున్నాయి కదా అక్కడ షింక్లో, ఒక 1/2 అవర్ పట్టాయన్నమాట. అంట్లు తోమడానికి టైం దొరకలేదు మార్నింగ్ నుంచి. సో తర్వాత అంట్లు అయితే వాష్ చేసేసాను. టైం సరికి 3:15 అయిపోయింది. మధ్యలో ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకున్నాను. పాప లెగవట్లేదు, ఎంత లేపినా. మాహిర్ని పికప్ చేసుకునే టైం అయితే అయ్యింది. ఈ వీడియోస్ ఎడిటింగ్ ఉంటుంది కదా, అది ఒక 15 గంట 20 నిమిషాల్లో చేసేసుకున్నాను అనమాట. మాహికి పొద్దున్న ఎగ్ ఇవ్వలేదు, అందుకోసమని ఎగ్ బాయిలర్లో ఎగ్ పెడుతున్నాను అనమాట. తను వచ్చేలోపు ఇది బాయిల్ అయ్యి చల్ల రావాలి కదా, ఇది ఒక ట్రిక్ అనమాట. బాగా వేడిగా ఉన్న ఎగ్ని ఎట్లా తీయాలి అంటే, మీరు మామూలుగా గ్యాస్ మీద అయినా పెడతారు కదా, అప్పుడు వేడివేడిగా తీయలేరు కాబట్టి పట్కార్ ఉంటుంది కదా, ఆ పట్కార్ని రివర్స్లో తిప్పి ఇట్లా తీయండి, నేను తీసినట్టు కాలదు, చక్కగా వస్తుందన్నమాట. తర్వాత హోంవర్క్ రాస్తున్నాడు మాహిర్. టైం వచ్చేసరికి 4:30 అయిపోయింది. షిజా పాప కూడా ఏదో ఒకటి పెడదాం అనుకున్నా, కానీ ఏం తినట్లేదు తను. తర్వాత స్మాల్గా నాప్ వేసాను అనమాట మధ్యలో. తర్వాత ఇఫ్తియారీ అయిపోయింది, మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. ఏంటో ఇవాళ రెస్టింగ్ ఎక్కువైపోయింది, మార్నింగ్ ఏంటో అలసటగా అనిపించింది. ఇప్పుడు కుకింగ్ వచ్చేసరికి మార్నింగ్కి ఈవినింగ్కి మొత్తానికి కలిపేసి చేస్తున్నా. ఇవాళ నైట్ రేపు మార్నింగ్కి ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకు ఇవాళ వీడియో స్కిప్ చేయకుండా చేశాను అంటే, మీరు అనుకోవచ్చు రోజు స్కిప్ చేస్తున్నాను తిని ఏం చేస్తుందా అని తెలియాలి కదా అందరికీ కూడా.
నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు 30 నుంచి 40% ఉంటే మిగతా 60% మెంబర్స్ నన్ను హేట్ చేసే వాళ్ళే ఉంటారు. నా శత్రువులు, లైక్ శత్రువులు అంటే శత్రువులు కాదు, మా వాళ్ళే, మా చుట్టాలే అందరూ ఉంటారనమాట. ఏం చేసిద్ది, ఈమెకేం పని లేదు, ఎప్పుడు వీడియోలు పెట్టుకుంటూ ఉంటుంది, ఈమెకేం పని లేదు, తిని బాగా బలిసింది అని చెప్పుకుంటున్నారంట మా ఊర్లో నా గురించి. అలాంటి వాళ్ళ కోసం చూడండి నేనేం చేస్తున్నానో, నేనేం ఖాళీగా ఏం ఉండట్లేదు. నేను ఒక జాబే చేసుకుంటున్నాను. జాబ్ చేసుకోవచ్చు కదా ఖాళీగా ఇంట్లో ఉండకపోతే అని చెప్పే వాళ్ళకి చెప్తున్నా. జాబ్ చేసుకునేంత టైం నాకైతే లేదు. ఐఎమ్ వెరీ బిజీ పర్సన్స్లో ఒకదాన్ని అనమాట. నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు. నా లైఫ్లో నేను బిజీగా ఉన్నాను. మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటే నన్ను పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. మీ లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి మీరు కాన్సన్ట్రేషన్ మీ ఇంట్లో వాళ్ళ మీద పెట్టండి, నా మీద కాదు. మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నందుకు బాధగా ఫీల్ అవ్వాలో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు అనమాట. సో కామెంట్స్ చేసే వాళ్ళందరూ మీ ఫ్రెండ్సే కదా అని అనుకోవచ్చు. నా ఫ్రెండ్స్ కాబట్టే నాకు చెప్తున్నారనమాట, నాకు సజెస్ట్ చేస్తున్నారు, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు. ఎస్, నా ఫ్రెండ్సే అయ్యి ఉండొచ్చు, నా చుట్టాలే అయ్యి ఉండొచ్చు, ఎవరన్నా అయ్యి ఉండొచ్చు. కామెంట్ చేస్తున్నారంటే నా వీడియో చూస్తున్నారని అర్థం. నా వీడియో చూస్తున్నారంటే వాళ్ళకి నచ్చిందని అర్థం. దానికి కూడా నెగిటివ్గా తీసుకోవాల్సిన పని లేదనమాట. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను అంటే నాకు చాలా హ్యాపీనెస్తో మాత్రమే రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ కూడా చూస్తున్నారు, రిప్లై ఇస్తున్నారంటే యాజ్ ఏ యూట్యూబర్గా నా ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది అనే సాటిస్ఫాక్షన్లో నేను కూడా ఉంటాను కాబట్టి. సో కర్రీ అయితే ప్రిపేర్ చేసిన అనమాట. ఆలూని ఇట్లా ఉప్పు వాటర్లో వేసి పెడితే కలర్ చేంజ్ అవ్వన్నమాట. సో ఇంకేమైనా సిరీస్ కావాలి అంటే కూడా చెప్పండి, ఇంకేమైనా వీడియోస్ కావాలా. మా ఊర్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మా హస్బెండ్తో ఇలా అన్నారంట, ఏవేవో వీడియోలు పెడుతుంది, ఏదేదో చెప్తుంది ఏంటి అని చెప్పి. ఫర్ గాడ్ గ్రేస్ మీరు చెప్పిన మాటలు ఏమి మా ఆయన పట్టించుకోరు. నా యూట్యూబ్ గురించి, నా గురించి మా వారికి బాగా తెలుసు. మీరు ఎక్కించి చెప్పాల్సిన పని అస్సలు లేదు. రైస్ కూడా పెట్టేశాను, పాపకి ఉగ్గు కూడా రెడీ చేస్తున్నాను. సో గ్యాప్లో నేను ఇద్దరికి స్నానాలు చేయించాలన్నమాట. కర్రీ కుక్ అవుతుంది. తర్వాత మా పాపని స్నానం చేపించేలోపు కర్రీ మాడిపోయింది. సో కానీ కర్రీ భలే కుదిరిందంట. మా హస్బెండ్ చెప్తున్నారు, ఆయన ఎగ్జాక్ట్గా చెప్తారనమాట కర్రీ ఎట్లా ఉంది ఏంటి అనేదాన్ని, రేటింగ్ కూడా ఇస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా ఎట్లా చెప్పినా కానీ. తర్వాత ఈ పిల్లలు నిద్రపోరు కదా, మనకు నిద్ర వచ్చినా కానీ ఇంకా తన ఫుడ్ తనకు పెట్టిన, తను చిన్నపిల్ల కదా, ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి లాగాలి అని అయితే ఉంటుందన్నమాట తనకి. సో ఇంకా ఏంటి, ప్రెగ్నెన్సీ సిరీస్ చెప్పండి అంటున్నారు కదా, షూర్గా చెప్తాను. సో పావని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు కామెంట్ చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో లాస్ట్లో అయితే ఇలా డెజర్ట్తో ఎండ్ చేసేసాను. రోజు కలాకానియే తింటావు, పందిలాగా బలుస్తున్నావు అని అనుకుంటున్నారు. అంత సీనే లేదు, నేను ఎప్పుడో ఒకసారే తినేది. నా తిండి మీద ఏడవద్దు, మీరు కూడా తినడానికి ట్రై చేయండి. సో నచ్చిందా ఈ వీడియో? నాకు అసలు టైమే కుదరట్లేదు అంటే నమ్మండి మీరు. ఇది నా ఫుల్ డే వ్లాగ్ అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.